నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే గారు. సార్, ఎన్డీఏ కూటమిలోనే ఉంటానని చంద్రబాబు గారు చెప్పారు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికైతే మీటింగ్ జరుగుతుంది. ఏమేమి నిర్ణయాలు తీసుకుంటారనే తెలియదు. అటు గడ్కరీ, నితీష్ కుమార్, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, అమిత్ షా మోదీ నివాసంలో కలవడం, తదితరులు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చర్చించుకున్నా కూడా ఈయన ఎన్డీఏలో ఉంటానన్నారు. నితీష్ కుమార్ గారి మీదే అందరి సందేహం. కాస్త అటు ఇటు అయితే కనుక చంద్రబాబు గారిదే కీలకం అవుతుంది అక్కడ అని. మరి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆయన ఎలా శాసిస్తారంటారు? అంటే ఈ టోటల్ సినేరియాలో నితీష్ కుమార్ గారిని అంతగా నమ్మడానికి కొంచెం కష్టం. ఎందుకంటే ఆయన మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా మనం ఒకసారి పరిశీలిస్తే ఆయన ఎప్పుడు ఎటు మొగ్గుతాడో, ఎటు ఉంటాడో, కాసేపు బీజేపీతో స్నేహంగా ఉంటాడో, కాసేపు బీజేపీతో విడాకులు తీసుకుంటాడు, మళ్ళీ ఇంకోసారి ఇండియా కూటమి అంటాడు. మన కేసీఆర్ గారితో అంత మునుపు మీటింగ్ జరిగింది, గుర్తుందో లేదు, వాళ్ళిద్దరూ భుజాల మీద భుజాలు మాట్లాడారు. సరే, నితీష్ కుమార్ గారిని సంగతి పక్కన పెడితే చంద్రబాబు గారికి తన పొలిటికల్ కెరీర్లోనే ఒక అద్భుతమైన అవకాశము అన్ని వైపుల నుంచి కలిసి వచ్చింది. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నిన్న మొన్నటి దాకా జైలుకి వెళ్ళి ఇబ్బందులు పడి 23 సీట్లతో అవస్థలు పడి తన మాట ఏమీ చెల్లుబాటుగాక ఆంధ్రప్రదేశ్లో ఈ గందరగోళంలో ఇరుక్కున్న చంద్రబాబు గారు హఠాత్తుగా అలా లేచారు, ఫినిక్స్ పచ్చి లేచినట్లు లేచారు. దీంట్లో ఏమిటంటే, సరే ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చింది, స్వతహాగానే అధికారం వచ్చింది, జనసేన కూటమి ఉన్నప్పటికీ కూటమి మీద ఆధారపడకుండా కూడా సరైన సంఖ్య వచ్చింది. అది పక్కన పెడితే ఇప్పుడు అత్యంత కీలకం ఏమిటంటే కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వచ్చింది ఆయనకి. గతంలో కూడా వచ్చింది కదా, అంటే గతంలో రావడం వేరు, ఇప్పుడు రావడం వేరు. ఇప్పుడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఉంది, ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు చెప్పిన హామీల ప్రకారము బోలెడు డబ్బులు కావాలి. అమరావతి అయితేనేమి, పోలవరం అయితేనేమి, వీళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాల హామీ అయితేనేమి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు గారికి బీజేపీ స్వతహాగా తనకు తాను 300 సీట్లు పైగా గెలిచి ఉంటే మాత్రము చంద్రబాబు గారి మాట ఏమి చెల్లుబాటు అయ్యేది కాదు. ఇప్పటికే కూటమిలో ఉన్నందుకు నామకే వాస్తే ఒక సహాయ మంత్రి పదవో, ఒక కేంద్ర మంత్రి పదవో, ఒక 2 పదవులు ఇచ్చేసి చేతులు దులుపుకునేవాడు. ఇప్పుడు ఏమిటంటే బీజేపీ వాళ్ళు ఇరకాటంలో పడ్డారు. చంద్రబాబు గారి మాట చెల్లుబాటు కావాల్సిందే, ఆయన్ని వీళ్ళు గౌరవించాల్సిందే. అంటే గౌరవించడం మీన్స్ ఆయన చెప్పిన షరతులు. ఇప్పుడు మనకు వినిపిస్తున్నది ఏమిటి, ఒక 4 కీలకమైన మంత్రి పదవులు అడుగుతారని, స్పీకర్ పదవి ఏమన్నా అడిగే అవకాశం ఉందని మనకు వినిపిస్తూ ఉంది. అక్కడితో ఆగరు ఆయన, అక్కడితో ఆగకూడదు కూడా. ఎందుకంటే ఇంతకు మించిన అవకాశం చంద్రబాబు గారికి ఎప్పుడు రాదు. సరే, కేంద్రంలో ఒక 4 మంత్రి పదవులు తీసుకున్నారు, లేదా ఎన్డీఏ కన్వీనర్ అయ్యారు, ఇంకోటి అనుకుందాం ఉదాహరణకి. దానివల్ల ఏం ఒరిగేది ఏమి లేదు. బీజేపీ మెడలు వంచి గతంలో మనకు మట్టి నీళ్ళు ఇచ్చిపోయారు కదా, ఆ మట్టి నీళ్ళు ఇచ్చిపోయినందుకే కదా ఈయన విభేదించి బీజేపీతో అప్పుడు గుడ్ బై కొట్టారు. సరే, కారణాలు ఏమైతేనేమి ఇప్పుడు కూటమిలో కలిసిపోయారు. మట్టి నీళ్లు ఇచ్చిన బీజేపీతోనే పోలవరము, అమరావతికి నిధులు తెచ్చి కంప్లీట్ చేయాలి. ఈ 2 కీలకమైనవి. సరే, అవి పక్కన పెడితే సంక్షేమానికి సంబంధించి కొంత నిధులు ఇవన్నీ అలాగూ తెచ్చుకుంటారు, అది కాదు సమస్య. చాలా అపరిష్కృత సమస్యలు ఉన్నాయి. స్పెషల్ స్టేటస్ అని ముందు నుంచి అరుస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు కావాలంటున్నారు, చంద్రబాబు గారు అదే అన్నారు. ఇప్పుడు ఈజీ స్పెషల్ స్టేటస్ తెచ్చుకోవడం. స్పెషల్ స్టేటస్ వీళ్ళు ఊరికే గట్టిగా ఇట్లా, అప్పుడు పాత సినిమాల్లో ఎన్టీఆర్ గారు ఉంటారు కదా, ఎవరక్కడ అనగానే చిత్తం ప్రభు అని. ఇప్పుడు చంద్రబాబు గారు ఎవరక్కడ అని కొడితే చిత్తం ప్రభు అని బీజేపీ ప్రభుత్వం వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే లేదు. బీజేపీ వాళ్ళు ఏమైనా ఈ గందరగోళంని బయటపడడానికి మిగతా చాలామందిని కలుపుకొని, ఎందుకంటే అక్కడ ఇండియా కూటమిలో ఏమి ఆ మాట మీద నిలబడే మహానుభావులు ఏమి లేరు. అక్కడ నుంచి చీల్చడం కూడా పెద్ద కష్టం కాదు. చీల్చేసి సరిపడా మెజారిటీ తెచ్చుకుంటే ఆ తర్వాత బీజేపీ వీళ్ళ మాట వినదు. లేదా బీజేపీ వీళ్ళందరి మీద ఎందుకు డిపెండ్ కావాలని మధ్యంతర ఎన్నికలు పోయినా పోతుంది. ఎందుకంటే సరైన మెజారిటీ లేకుండా ఈ తిప్పలు ఎందుకు అని. కాబట్టి ఇల్లు చక్కబెట్టుకోవాలంటే ఇప్పుడే స్పీడ్గా చేసుకోవాలి పనులన్నీ. ఈ స్పీడ్లో ఏమిటి, ఒకటి వైజాగ్ రైల్వే జోను మనకి ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. తర్వాత స్టీల్ ఫ్యాక్టరీని వీళ్ళు ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నారు, దాన్ని ఆపచ్చు. మెట్రో ఒకటి తెచ్చుకోవచ్చు. ఇంకా అదే కాదు, ఈయన 25 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చాడు. ఈ 25 లక్షల ఉద్యోగాలు సంగతి పక్కన పెడితే కనీసం ఒక 30,000 40,000 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలనైనా
ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ఆంధ్ర జిల్లాల్లో కలిపి 1,00,000 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలనైనా కేంద్రం నుంచి తెచ్చుకుంటే చంద్రబాబు మొత్తం పొలిటికల్ కెరీర్లో ఆయన శాశ్వతంగా ఆయన పేరు నిలిచిపోవడమే కాకుండా విజనరీ అని ఆయన అంటారు కదా, ఆయన అభిమానులు అంటారు విజనరీ అని, అందరూ అనరు. విజనరీ ఆయన ఎవరైతే ఆయన శత్రువులు కూడా ఆయన్ని విజనరీ అని మెచ్చుకునే ఒక అవకాశం వచ్చింది ఆయనకి. యాక్చువల్లీ జగన్ గారు ఎదురు చూస్తారు ఆ కేంద్రంలో తిప్పే అవకాశం మనకు రాలేదు. రాలేదు, దీనికి వచ్చింది. కేంద్రంలో ఆయనకి 23 మంది ఎంపీలని గెలిపించిన కేంద్రంలో ఆయనకి చక్రం తిప్పే అవకాశం రాలేదు. కేంద్రం ముందు ఆయన ఏదో అయ్యా బాబు అని అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈయనకు వచ్చింది. ఇంకా ఈయనకి అడ్వాంటేజ్ ఏమి, ఒకవేళ ఆయన నిజంగా ఆయన మనసులో కక్ష తీర్చుకోవాలనుకుంటే జగన్ని జైల్లోకేసి ఆ పార్టీని ఫినిష్ చేసే అవకాశం కూడా వచ్చింది. అయితే కక్ష సాధింపు వల్ల మళ్ళీ బతుకుతుంది, పార్టీలు బతుకుతాయి. కక్ష సాధింపు ఈయన జైల్లోకేసి కక్ష సాధించి స్కిల్ కేసులో వేయంగానే ఏం జరిగింది, ఎక్కడెక్కడ తెలుగుదేశం కార్యకర్తలందరూ పోలరైజ్ అయ్యారు, సామాజిక వర్గాలన్నీ పోలరైజ్ అయినాయి. ఈ పోలరైజేషన్ ఫలితం మనం నిన్న చూసాం. కాబట్టి ఈయన పనిలో పనిగా ఆయన కూడా జైల్లోకి ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది అనుకుంటే, అంటే చట్టం దాని ప్రకారం దాని పని చేసుకుని పోతే ఎవరికి ఇబ్బంది లేదు. చట్టాన్ని పని చేయకుండా వేరే పని చేయిస్తేనే ఇబ్బంది. ఇప్పుడు చట్టం చేస్తుందని ఎవరు అనుకుంటున్నారు సార్? అంటారు కదా, కేంద్రంలో అయినా ఎవరైనా వాళ్ళ ఇంటెన్షన్స్ కోసమే పనులు చేస్తారు. ఇంటెన్షన్స్ కోసం పనులు చేసేవాళ్ళు చట్టం పేరు చెప్తారు. చట్టం తన ప్రకారం అదే చెప్పారు. ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా అందరూ ప్రెస్ మీట్లు పెట్టి మనకి ఇది సమయం కదా, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మొదట మేము కక్ష తీర్చుకోమని, నారా లోకేష్ గారు కావచ్చు, ఇంకా అందరూ మాటల్లోనూ అది మాటలు మన కాలం కదా అన్నింటినీ నిరూపిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే, చంద్రబాబు గారికి ఉన్న అడ్వాంటేజ్ అది. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే ఆయన ఎన్డీఏలో ముందు నుంచి ఉన్నారు, ఆయనకున్న పరిచయాలు అదొకటి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ఆయన ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా ఉంటారని ఇప్పటివరకు అందరూ అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు తనను తాను ఒక కాబోయే భావితరాల నాయకుడుగా నిరూపించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. అంతేకాకుండా జనసేనని ఇంతకుముందు 10 ఏళ్ళు ఆయన గాలికి వదిలేశాడు. ఈ గాలిలో జనసేన పోటీ చేసిన అన్ని సీట్లు గెలిచిందంటే దానికి జనసేన బలం కంటే కూడా మొత్తం జగన్ వ్యతిరేకత ప్లస్ తెలుగుదేశం బలము కలిసి వచ్చి ఈ గాలిలో అందరూ గెలిచిపోయారు. ఈ గాలిలో గెలిచిన గెలుపే నిజమైన గెలుపు అనుకుంటే పవన్ కళ్యాణ్ అమాయకత్వం. అది నిజమైన గెలుపు కాదు. వీటికి అన్నీ కలిసి వచ్చింది. ప్రతి ఎన్నికల్లో కాలం కలిసి రాదు. మళ్ళీ లాస్ట్ టైం ఆయన ఎందుకు అన్నీ ఓడిపోయారు. కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అయితే ఆయనకున్న అవకాశం ఏమిటంటే కేంద్రంతో తనకున్న పరిచయాలను ఉపయోగించుకొని కానీ, చంద్రబాబు గారితో ఉన్నటువంటి అలయన్స్ను ఉపయోగించుకొని కానీ, ఇంతకాలం రాష్ట్రాభివృద్ధి కోసం నేను పార్టీ పెట్టాను, రాష్ట్రాభివృద్ధి కోసం నేను పనిచేస్తానని చెప్పుతూ వచ్చారు కదా. డైలాగులు వేరు, ఆచరణ వేరు. ఇక మీదట డైలాగులు వినరు. పవన్ కళ్యాణ్ గారు డైలాగులు చెప్తే చప్పట్లు కొట్టే కాలము అయిపోయింది. ఒక 2 నెలల్లో ముగుస్తుంది అది. ఇక ముందు వచ్చేదంతా ఏమిటంటే, ఓహో ఈయన కేంద్రంలో పరిచయాలు ఉండి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి కూడా ఈయన ప్రజల కోసము మా కోసం ఏం చేస్తున్నాడు, ఈయన కార్యాచరణ ఎలా ఉంది అని చూస్తారు. జగన్ గారికి కూడా 2019లో బీభత్సంగా చప్పట్లు కొట్టారు కదా ఆయన ప్రతి మాటకి కూడా. మరి 2019 తర్వాత 2024 ఎందుకు అంత మార్పు వచ్చింది? కాబట్టి ప్రజలు వాళ్ళ కోసం ఏం చేస్తారు అనేది గమనిస్తూ ఉంటారు. మీరు విశాఖ ఉక్కు మీ చేతిలో ఉంది. ఇప్పుడు ప్రైవేటీకరణ కాకుండా కాపాడప్పుడు ఇంతకుముందు కడప స్టీల్ ఫ్యాక్టరీ, కడప ఉక్కు ఇదంతా ఉంది కదా, అన్ని పెండింగే కదా. ఈ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ మన సాగునీటికి సంబంధించిన పెండింగ్ అన్నీ కూడా పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వతహాగా తన కాళ్ళ మీద తాను నిలబడేలా ఇప్పుడు సంపద సృష్టిస్తాను అంటూ వచ్చారే చంద్రబాబు గారు. ఇప్పుడు వచ్చింది ఆయనకు అవకాశం. కేంద్రం అనేది ఈయన చెప్పినట్లు వినే పరిస్థితి ఒకటి ఉంది కాబట్టి సంపద సృష్టించేదానికి అవకాశం వచ్చింది. మరి ఇవన్నీ ఆయన ఉపయోగించుకుంటాడా, లేక కేవలం మళ్ళీ ఏవో రాజకీయాలు చేసి కేంద్ర పదవులని అవని ఇవని ఈ పొలిటికల్ గేమ్ ఒకటి నడుస్తూ ఉంటుంది. రాజ్యసభకి వాళ్ళని నామినేట్ చేయడం, వీళ్ళన్నా ఇవి వస్తాయి కదా ఏదో ఒక రోజు. తర్వాత మళ్ళీ స్థానిక ఎన్నికలు, ఇవన్నీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇవన్నీ ఉన్నాయి. లాస్ట్ టైం ఏం చేశారంటే వీళ్ళు ఏకగ్రీవం పేరుతో ఎవరికి నామినేషన్ వేయకుండా చేసేసారు. వీళ్ళు ఏం చేశారంటే మున్సిపాలిటీలు ఎక్కడా కూడా ప్రతిపక్షం లేకుండా చేశారు వైసీపీ వాళ్ళు. దాంట్లో కొంత వాస్తవం ఉంది. ఇప్పుడు జనం ఏం చేశారు, మీకు ప్రతిపక్ష హోదానే లేకుండా చేశారు. అంటే రిటార్ట్ అలా ఉంటుంది ఎప్పుడు కూడా. మనము డెమోక్రసీకి భిన్నంగా పోతే తెలుగుదేశం వాళ్ళు కూడా ఇదే పనిలో పనని ఆ మున్సిపాలిటీ మేయర్లు మార్చేది, అవిశ్వాసం పెట్టేది,
ఇవన్నీ కైవసం చేసుకునేది, ఈ పనులన్నీ మొదలుపెట్టినారు అనుకో, జనము తమకేమి చేస్తున్నారు అని ఆలోచిస్తారు తప్ప వీళ్ళు ఏమి పదవులు పొందుతున్నారు అనేది వాళ్ళ క్రైటీరియా కాదు. మీరు పదవులు పొంది కేవలం పదవుల ద్వారా డబ్బులు సంపాదించుకునే మూడ్లోకి మళ్ళీ వెళితే మీకే ప్రమాదం. తెలుగు చంద్రబాబు ముందు ఉన్నటువంటి 2 కీలకమైన లక్ష్యాలు ఏమిటంటే, ఇప్పుడు ఒకటి కేంద్రం మెడలు వంచి మనకు రావాల్సినవన్నీ మనకు తీసుకురావడం, మన పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించడం. రెండవది ఏమిటంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చంద్రబాబు గారి మీద విశ్వసనీయత లేదు, నా మీదే విశ్వసనీయత ఉందని జగన్ నమ్మడం వల్లే కదా ఆయన ఏమి కొత్త పథకాలు ప్రకటించకుండా నేను చెప్పిందే చేస్తాను, నేను ఏది చేయగలిగితే అదే చెప్తాను అనే అతి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు ఆయన. మీ మీద విశ్వాసం లేదు అని రాజకీయ నాయకులే కాదు ప్రజల్లో కూడా ఎక్కడో అనుమానం ఉంది. మీరు ఇవన్నీ పథకాలు ప్రకటించారు కానీ ఈ పథకాలన్నీ మీరు అమలు చేస్తారా, మీ దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి, ఇప్పుడే ఆల్రెడీ అభివృద్ధి లేదు అప్పుల పాలైపోయింది అంటున్నారు కదా, ఈ పరిస్థితుల్లో మీరు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అని అందరి చూపులు చంద్రబాబు గారి వైపే ఉంటాయి. రేపు పొద్దున ఆయన పథకాలు ఈ లబ్ధిదారులు కానీ వీళ్ళంతా కూడా ఈ లబ్ధిదారుల ఎంపిక కూడా పారదర్శకంగా జరగకుండా మళ్ళీ జన్మభూమి కమిటీలు, టీడీపీ అనుకూలురు, ఈ గతంలో ఉంది కదా ఈ బురదంతా కూడా మళ్ళీ నెత్తిన తెచ్చేసుకుంటే చంద్రబాబు గారు ఈసారి తనకు వచ్చిన సువర్ణ అవకాశాన్ని పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఆయన పొలిటికల్ కెరీర్లోనే ఈ 40 ఏళ్ళ పైగా ఉన్న ఆయన పొలిటికల్ కెరీర్లో ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది ఈసారి. ఇటువైపు జనం ఆయనకి ఒకే ఏకపక్షంగా పట్టం కట్టారు. ఇంత మునుపు కూడా ఎప్పుడు కూడా ఇంత మెజారిటీ రాలేదు వాళ్ళకి. మీకు ఇంతకుముందే చెప్పాను, అనంతపురం లాంటి చోట తెలుగుదేశం ప్రభంజనం వీచినప్పుడు కూడా అన్ని సీట్లు గెలవలేదు. అటువంటిది జిల్లాలు ఊడ్చేసింది ఈసారి. ఈ ఊడ్చివేతంతా కూడా తెలుగుదేశం బలమనో కూటమి బలమనో లేకపోతే తమ మీద ప్రజలు కురిపించిన అభిమానమనో అనుకుంటే తప్పు. ఈ ఉప్పెనలాగా వచ్చిన ఈ ఓట్ల వెనుక జగన్ వ్యతిరేకత ఉంది తీవ్రంగా. అది గమనిస్తే మీకు వ్యతిరేకత రాకుండా ఎలా చేయాలనే దాన్ని ఆలోచిస్తారు. లేదు ఇదంతా మాకేదో ప్రజలు పట్టం కట్టి అద్భుతాలు చేసేస్తారు అని కనుక అనుకుంటే మళ్ళీ ఈ పొలిటికల్ అడ్జస్ట్మెంట్లు ఈ గోలలో కనుక చంద్రబాబు గారు ఇరుక్కుంటే ఆయనకు వచ్చిన అద్భుతాన్ని చేసి ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయే ఒక అద్భుతాన్ని ఆయనే పోగొట్టుకుంటారు. రైట్ సార్. సో ఏదో ముఖ్యమైన పదవులు లాంటివి మరి పవన్ కళ్యాణ్కి ఎలా ఉంటాయంటారు? ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి జనసేనకు ఉన్న ఇద్దరిలో ఒకరికి, అంటే మామూలుగా ఇద్దరే ఉన్నప్పుడు ఒక పదవి ఇస్తారా అనేది డౌట్. బట్ ఆ ఇద్దరిలో ఏదో ఒక పదవి ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే ఏదో ప్రోటెం స్పీకరు ఇలా చాలా ఉంటాయి కదా, అవి కూడా ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఏదో దేనికో దానికో చైర్మన్ చేయడము. పవన్ కళ్యాణ్ గారికి కూడా అద్భుతమైన అవకాశమే. ఎందుకంటే ఇద్దరు ఎంపీలని గెలిపించుకోగలిగారు, మొత్తం ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగారు. అంటే ఆయన తనకు జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఒక ధీటైన పార్టీగా, అంటే రేపు ఎప్పటికైనా అధికారంలోకి వచ్చి తాను ముఖ్యమంత్రి కాగలిగే అంత పార్టీగా దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఆయనకు ఒక అద్భుతమైన ఛాన్స్ వచ్చింది. ఈ ఛాన్స్ని ఇప్పుడు తెలుగుదేశంతో అలయన్స్ ఉండొచ్చు కూడా, కానీ తనకు తాను ఎదిగితేనే కదా, జనసేన అనేది తనకు తాను ఎదిగితేనే దానికి భవిష్యత్తు. అది నీడలాగా ఉండడం వల్ల దానికి ఏం పెద్ద భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఆయన ముద్ర వేసుకోవడానికి, అంటే సినిమాల్లో అదేమిటి విలన్ల మీద ఫైటింగ్ చేసి మంచి వాళ్ళ తరఫున ఉండడము, చెడ్డవాళ్ళని కొట్టడము, ఇదంతా ఏళ్ల తరబడి సినిమాల్లో చూసాం కదా. నువ్వు చెడ్డవాళ్ళను కొట్టక్కర్లేదు, కానీ నువ్వు ఒక రాజకీయ నాయకుడుగా ప్రజలకు మంచి చేయడానికి నీ ముందున్నటువంటి ఒక ఆపర్చునిటీని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావని ప్రజలు నీ మీద 1000 కళ్ళతో చూస్తూ ఉంటారు. మొత్తం నీ బిహేవియరు, నీ వ్యక్తిత్వము, నీ మాట, నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు, అంటే ఒక సమస్య నీ దృష్టికి వస్తే నువ్వు ఎలా వ్యవహరిస్తావు, దాన్ని ఎంత సీరియస్గా తీసుకొని ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు. ఇంత మునుపైతే ప్రతిపక్షముల నాయకుడిగా లేదా అతనికి అధికారాలు లేవు కదా, డబ్బు అధికారాలు 2 లేవు. కాబట్టి ఆయన ఏమి చేయకపోయినా జనం అంత సీరియస్గా ఉండరు, అంత పట్టించుకోరు. ఆయన పాపం ఆయన ఏమి అధికారంలో లేడు కదా, ఆయన ఏం చేయగలరు అని అనుకుంటారు. ఇప్పుడు ఆయన ఏమైనా చేయగలరు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు అనేదే మీ భవిష్యత్తు. రైట్ సార్, థ్యాంక్ యూ.